ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇమాన్యుల్ అయితే తనూజాని మోసం చేయడానికి మంచి ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు అంటూ కొన్ని టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇందులో భాగంగానే బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే ఈ టాస్క్ లో గెలిచిన వారికి ఇమ్యూనిటీ లభిస్తుందంటే చెప్పడంతో హౌస్ లో ఉన్న ఎవరైతే సంజన అలాగే ఇమాన్యుల్ తనూజా వీళ్ళు ముగ్గురు కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నారని చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇమాన్యుల్ అలాగే తనూజా పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు లివింగ్ ఏరియాలో కూర్చున్నారు. ఇక ఇందులో భాగంగానే ఇమాన్యుల్ అంటున్నాడు, ఎలాగో ఇప్పుడు బర్నీ గారిని గేమ్ లో నుంచి తీసేస్తారు కాబట్టి బర్నీ గారు నీకు పాయింట్స్ ఇస్తే నువ్వు నాకు కొన్ని పాయింట్స్ ఇస్తావా అంటూ తనూజాని అడిగాడు. అయితే తనూజా అంది, బర్నీ గారు నాకెందుకు ఇస్తారు, ఇస్తే నీకిస్తారు లేదా సంజన గారికి ఇస్తారు తప్ప అసలు నాకు ఇవ్వే ఇవ్వరు అంటూ తనూజా అంటే ఈలోగా ఏమో నీకు ఇవ్వచ్చు కదా, ఒకవేళ ఇస్తే ఇస్తావంటే ఎస్ ఇస్తాను అంటూ తనూజా అయితే చెప్పుకొచ్చింది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే గనక బిగ్ బాస్ హౌస్ లో భరణినైతే మొత్తానికి రేస్ టు ఫినాలే నుంచి తీసేశారు. అయితే భరణి చాలా ఫీల్ అయ్యాడు. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ ఇమాన్యుల్ కి అలాగే తనూజాకి వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో భాగంగా ఇమాన్యుల్ అయితే ఓడిపోయాడు అండ్ అలాగే తనూజా గెలిచింది. అయితే తనూజా గెలిచిన దాన్ని కన్వెక్షన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ ఏమడిగాడు అంటే తనూజా నీకు ఇమ్యూనిటీ కావాలని అడిగితే నాకు ఇమ్యూనిటీ వద్దు బిగ్ బాస్, ఎందుకు అంటే గనక నాకు ఎవరైతే జనాలు ఓటు వేస్తారో వాళ్ళు ఓట్లు వేస్తే సరిపోతుంది, ఒకవేళ వెయ్యలేదు అనుకో నేను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతాను, వాళ్ళు వద్దనుకుంటే అంతే తప్ప నాకు ఇమ్యూనిటీతో నేనేం చేసుకుంటానంటూ తనుజ అయితే గనక తిరస్కరించింది. సో ఫైనల్ గా అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇమ్యూనిటీ అనేది ఎవరికి రాకుండా అయిపోయింది. ఎందుకంటే విన్నర్ అయిన తనుజ ఇమ్యూనిటీ వద్దంది కాబట్టి మొత్తానికి బిగ్ బాస్ అయితే దాన్ని డిస్క్వాలిఫై చేసేసాడు. మరి తనుజ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా అనేది కామెంట్ చేయండి. మొత్తానికి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.